గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామత హస్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము, గంగలో స్నానం ఆచరిస్తున్న లక్షలాది మందిని చూసినటువంటి ఒక ఋషికి ఒక సందేహం వచ్చిందంట. వెంటనే గంగా నదిని అడిగాడట, దేవి అమ్మ, ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు, వారి వారి పాపం నీ నదిలో వదిలేస్తున్నారు, మరి ఇంత పాపభారం నువ్వు ఎలా మోస్తున్నావు తల్లి అని చెప్పేసి ఋషి అడిగాడట. అందుకు ఆ తల్లి, నాయన, నేనెక్కడ ఆ పాపభారాన్ని మోస్తున్నాను, అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను అని బదులిచ్చిందంట. అయ్యో, అన్నీ పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ సముద్రంలో కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో, పాపం ఆయన ఎలా భరిస్తున్నాడో, మొత్తం నదులన్నీ కలిసి సముద్రానికి చేరుతాయి కాబట్టి అప్పుడు ఆయన ఆ సముద్రుణ్ణి అడిగాడట, స్వామి, అన్ని పుణ్యనదుల పాపాలను ఎలా మోస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడిగాడంట. దానికి సముద్రుడు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, నేనెక్కడ భరిస్తున్నాను, ఆ పాపాలన్నీ వెనువెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాల్లోకి పంపిస్తుంటాను అని బదులిచ్చారట. అయ్యో, మేఘాలు తేలిగ్గా ఉండేటువంటి, ఎంతో తేలిగ్గా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది, మొత్తం పుణ్యనదుల యొక్క పాపము సముద్రం నుంచి మేఘాలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓ మేఘమాలికల్లారా, ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడిగారంట. అవి పక్కపక్క నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఎప్పటికప్పుడే మీ మీదే కురిపిస్తున్నాం కదా వర్షం రూపంలో అని బదులిచ్చాయంట. అప్పుడు ఆ ఋషికి అర్థమైంది, ఓహో, ఆ పాపాలన్నీ మన మీదే పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట. ఎందుకంటే మనం చేసినటువంటి పుణ్యాన్నే అవి తీసుకుంటా కానీ పాపాన్ని తీసుకోవు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడు అక్కడ స్నానం ఆచరిస్తున్నటువంటి ఋషి. అందువలన ఇదం తీర్థం ప్రమతి తామసా జనాః ఆత్మతీర్థం నజనంతి కథం మోక్షః శృణుప్రియోహో అంటారు. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి శ్లోకం ఇది. ఈ తీర్థంలో స్నానం ఆచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్థంలో స్నానం ఆచరించిన మోక్షము కలుగును అని తీర్థ స్నానాలకై పరుగులు ఎత్తొద్దండి. మానవులు భ్రమకు లోబడినటువంటి వారు. ఆత్మతీర్థంలో స్నానం ఆచరించిన వారికి మోక్షం ఎట్లా లభిస్తుంది? ఆత్మతీర్థంలో మనము స్నానం ఆచరించాలి. ప్రయాగాలో పుణ్యము ఆచరించలేదు అనుకున్నటువంటి వాళ్లకు, ఇక్కడ మేము స్నానాన్ని ఆచరించలేదు అన్న వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఆత్మతీర్థంలో మనం మునుగుదాం అందరూ కూడా, అప్పుడే మన స్వస్వరూపం అనేటువంటిది మనకు తెలుస్తుంది అని చెప్పారట.